నమస్తే. 'కల్కి' సినిమా ఈరోజు విడుదలైంది. అసలు ఈ సినిమా ఎలా ఉంది, ఏమిటి అనే దాని మీద చూద్దాం. అంటే మహాభారతంతో మొదలైన కథ మళ్ళీ ఒక 2898 ఏడీలో పునరావృతం అయితే ఎలా ఉంటుంది అనడానికి ఒక ఫాంటసీ కథతో తీసుకుని రూపొందించిన సినిమాగా మనం 'కల్కి' గురించి చెప్పాలి. అంటే 2898 ఏడీలో కాశీలో మొదలైన కథ అక్కడి నుంచి కాంప్లెక్స్ చేరి కాంప్లెక్స్ నుంచి శంబలకు చేరటమే ఈ కథకు ఉన్న లక్ష్యం అనుకోవాలి. అంటే కాశీలో ఉన్న మరి భైరవ పాత్రధారి ప్రభాస్కి, మరి కాంప్లెక్స్లో ఉన్న సుప్రీం యాస్కిన్ పాత్రధారి కమల్ హాసన్కి, అలాగే శంబలలో ఉన్న ఆ ప్రజలకి ఉన్న కనెక్షన్ ఏమిటి అనేది ఇందులో ప్రధానంగా ఆకాశం చర్చించారు. టేకింగ్ పరంగా చూసుకుంటే ఇది హాలీవుడ్కి ఏమాత్రము తీసుకోని విధంగా ఈ 'కల్కిని' తీసుకురావడంలో డైరెక్టర్ నాగాశ్వినాన్ని సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే కథను ఎంచుకున్న విధానంలో కానీ, పాత్రల్లో ఉన్న సంక్లిష్టత కానీ ఏమీ లేకుండా, అంటే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా చాలా బాగా హ్యాండిల్ చేయగలిగాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఏమవుతుందంటే కొద్దిగా కొంత ల్యాగ్ అయితే ఫస్ట్ హాఫ్లో కనిపించింది. ప్రధానంగా ఏంటంటే పాటలు ఒకటిను, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కూడా ఒక మైనస్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంత ఫస్ట్ హాఫ్లో కొంత నీళ్ళు తగ్గించుకుంటే కొంత బాగుండేదేమో అనిపించింది, కానీ అయినా కథను అలా చాలా చెప్పాలనుకున్నాడో అలాగే చెప్పాడు అతను. ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా కథను నడపడంలో కూడా నాగాశ్విన్ సక్సెస్ చేయడని చెప్పాలి. ప్రధానంగా ఏంటంటే భైరవ పాత్రధారికి 1 మిలియన్ యూనిట్లు సంపాదించుకుంటే, అంటే ఇప్పుడు కరెన్సీ అనుకుంటున్నాం కాబట్టి అప్పుడు యూనిట్లుగా మార్చారు. అది 1 మిలియన్ యూనిట్లు సంపాదించుకుంటే అతను అంతరిక్షంలో ఉన్న కాంప్లెక్స్ సిటీకి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. దానికోసం అతను ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, అప్పులు చేస్తూ ఉంటాడు, చిన్న చిన్న దొంగతనాలు అంటే డెకాయిట్స్ లాంటివి చేస్తూ ఉంటాడు. డబ్బులు ఇస్తే ఏ పని చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఉండే పాత్రగా చూపించాలి. బుజ్జుకుండే భైరవ్ ఉండే వాహనం బుజ్జి, ఆ వెహికల్ అతనితో ట్రావెల్ అవుతూ ఉంటుంది. అదొక అంశము. అక్కడ కాంప్లెక్స్ దాంట్లో ఏంటంటే ముఖ్యంగా సుప్రీం యాస్కి అనే వ్యక్తి కలిపురుషుడిగా అనుకోవాలి మనం అతన్ని. అతను ఏంటంటే తన శక్తులు కూడగట్టుకోవడం కోసం, వచ్చే అవతార పురుషుడి శక్తిని కూడా తను లాగేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాల భాగంగా కొంతమంది మహిళల్ని కొనుగోలు చేసి వాళ్ళ ద్వారా ఆ సీరంని ఇంజెక్ట్ చేసుకోవడం, వచ్చే గర్భాలను అడ్డుకోవడం, ఆ సీరం ఇంజెక్ట్ చేసుకుంటూ బతకడం చేస్తూ ఉంటాడు. ప్రధానంగా దీపికా పదుకునే పాత్ర, సుమిత్ర అనే పాత్ర, దీపిక అనే పాత్ర కట్ చేసుకునేది. దీపిక అనే పాత్ర సుమతి అనే పాత్రతో దీపిక పోషించింది. ఆమె కడుపులో పెరిగే బిడ్డే మనకి 'కల్కి' భగవాన్ అనుకోవాలి. అంటే సినిమా అంతా రివీల్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ ఈ కథకి దీపిక పదుకునే పాత్ర ఏమిటి అనేది చెప్పాలి. కాబట్టి ఆ పాత్రకు ఉండే, ఆ గర్భంలో ఉండే భగవంతుడిని అడ్డుకోవడానికి ఈ సుప్రీం యాస్కి ఏం చేశాడు అనేదే ప్రధానమైన అంశం. దానికోసం అక్కడ ఆవిడ తప్పించుకోవడం, అక్కడి నుంచి కాంప్లెక్స్ని తప్పించుకుంటే దాన్ని ఆవిడ పట్టుకురావడం కోసం పట్టుకొచ్చిన వాళ్ళకి 5 మిలియన్ యూనిట్స్ ఇస్తానని అతను ప్రకటించడం వల్ల ప్రభాస్ పాత్ర టెంప్ట్ అవుతుంది. మధ్యలో మరి అశ్వత్థామ పాత్ర ఎంటర్ అవుతుంది. అంటే అశ్వత్థామ పాత్రకి మరి భైరవ పాత్రకి ఏంటి సంబంధం, అలాగే దీపిక పదుకునే గర్భంలో ఉన్న శిశువుకి రక్షణగా అశ్వత్థామ ఎందుకు వచ్చాడు అనే ప్రధానాంశాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనం ఒక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఆ ద్వాపర యుగం అంతమైపోయే టైంలో కౌరవ కురుక్షేత్ర సంగ్రామం ముగిసిపోతుంది. ఆ టైంలో శ్రీకృష్ణుడికినూ అశ్వత్థామకి కూడా ఆ యుద్ధం జరుగుతుంది. అక్కడ శ్రీకృష్ణ శాపానికి గురై అశ్వత్థామ మరణం లేకుండా తిరుగుతూ ఉంటాడు. అలాగే మళ్ళీ నేను అవతారం వచ్చినప్పుడు నా నన్ను రక్షించినప్పుడు నీకు శాప విమోచన కలుగుతుంది, శాపం పెట్టడంతో అక్కడి నుంచి కథ మనకి అశ్వత్థామ పాత్ర ఏంటనేది అర్థమవుతుంది. అంటే ఇక్కడ మహాభారతంలో ఉన్న పాత్రలకి ఈ 'కల్కిలో ఉండే పాత్రకి ఉన్న సంబంధాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేయడంలో డైరెక్టర్ నాగాశ్విన్ సక్సెస్ అయ్యాడని అనుకోవాలి. ఎందుకంటే మనం పునరభి జననం, పునరభి మరణం అంటూ ఉంటాం. అంటే మహాభారతంలో ఉండే పాత్రలే రిపీట్ అవుతాయి ఉంటారు అనడానికి దీంట్లో 1-2 పాత్రలు మనకు ఉదాహరణగా కనిపిస్తూ ఉంటాయి. మనకు తెలుసు త్రేతాయుగంలో శ్రీరాముడే మళ్ళీ శ్రీకృష్ణుడిగా ద్వాపరయుగంలో వచ్చాడని తెలుసు. ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ దశావతారాలు 'కల్కిగా వస్తారని చెప్పడంతో, అంటే మొత్తానికి ఆ శ్రీకృష్ణుడి మరణం కానీ లేకపోతే శ్రీరాముడి మరణం కానీ ఇది ఏమంటే కర్మను బట్టి శ్రీకృష్ణుడి మరణం, శ్రీకృష్ణుడి మరణం ఏంటంటే శ్రీరాముడు వాలిని చంపడం అనేది, చాటుని చంపుతాడు కాబట్టి ఆ కర్మ అనుభవించడానికి శ్రీకృష్ణుడిగా పుట్టడం, మళ్ళీ ఆ శ్రీకృష్ణుడు చనిపోయడంలో అదే బోయేవాడు వచ్చి చేతికి గాయాన్ని చనిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. సినిమాలు అవేం చూపించరు, కానీ
అంటే ఈ పాత్రలకిను కలియుగంలో ఉండే పాత్రలకి ఉన్న కనెక్షన్స్ని ఆయన మహాభారతంలో ఉండే పాత్రలు తీసుకుని కొంత కనెక్షన్ చెప్పాడు. ఇందులో మనకేదో ఒకటి రెండు పాత్రలు కనిపిస్తాయి, కానీ నేను అనుకోవడం సెకండ్ పార్ట్లో ఇంకా మహాభారతం ఉండే పాత్రలు కొన్ని కనిపించడానికైతే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏంటంటే అసలు కల్కి పాత్రను భైరవ్ పోషించలేదా, కల్కి పాత్ర ఎవరు పోషించారనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశం. నేను అనుకోవడం ఏంటంటే ఈ సినిమాలో అయితే కల్కి పాత్ర కనిపించదు మనకి. సినిమా పేరు కల్కి అయినా కానీ కల్కి పాత్ర కనిపించదు. ఆ కల్కి పాత్రని ఎవరు పోషిస్తారో ఏంటి అనేది కూడా ఒక సస్పెన్సే. నేను అనుకోవడం ఏంటంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు ఈ పాత్రని పోషిస్తారేమో అనే డౌట్ అయితే ఉంది. ఎందుకంటే వాడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనకి వేరే వ్యక్తిని పెట్టుకుని అక్కడ ఆయన ఫేస్ రీప్లే చేసుకుంటూ ఆ విశ్వరూపాన్ని మనం చూస్తే ఎన్టీఆర్ కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కారణజన్ముడు అంటూ ఉంటాం ఆయన. మనం ద్వాపర త్రేతాయుగంలోనేమో శ్రీరాముడిగా ఆయన పాత్ర పోషించారు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగాను ఆయన పోషించారు. మరి కలియుగంలో కల్కి పాత్ర మాకు మిగిలిపోయి ఉంటుంది కాబట్టి ఆ లోటును కూడా ఈ సినిమా భర్తీ చేసే అవకాశం ఉందనుకున్నాను నేను. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ ఈ సినిమాలో కనిపించవచ్చు అనేది నా ఊహ. ఎందుకంటే వైజయంతి మూవీస్ అనేది కూడా ఆయన చేతుల మీద ప్రారంభమైంది. ఆయనకు ఉన్న వైజయంతి బ్యానర్ దగ్గర ఉండే ఫోటో కూడా మనకు చూస్తూ ఉంటాం కాబట్టి కల్కి పాత్ర సెకండ్ పార్ట్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి అవకాశం అయితే బాగా ఉంది. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళు సినిమా కథ ఎండ్ అవ్వదు కాబట్టి, మరి సుప్రీం యాస్కి అనే వ్యక్తి ఇంకా కొనసాగుతాడు కాబట్టి, క్లైమాక్స్లో ఆ పాత్ర అంతం అవ్వదు కాబట్టి, అతను అంతం కావాలంటే కల్కి రావాలి కాబట్టి బహుశా ఏంటంటే అసలు విషయం అంతా కూడా సెకండ్ పార్ట్లో ఉంటుందనుకున్నాను నేను. ఇది అసలు కల్కి సంబంధించిన రివ్యూ. ఈ సినిమాకి అయితే నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 3.5 రేటింగ్ ఇస్తాను. కానీ ఈ సినిమా ఒక మాటలో చెప్పాలంటే ఒక అద్భుతమైన ఆవిష్కరణగా మనం చెప్పవచ్చు. అదండి. థ్యాంక్ యూ.